హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మనం రెండు ప్రధానమైనటువంటి అంశాల గురించి చర్చించుకుందాం. అందులో మొదటిది కొత్త రాష్ట్రం ఏర్పాటుకు డిమాండ్. మన దేశంలో మరొక కొత్త రాష్ట్రం కావాలని చెప్పి డిమాండ్ పెరుగుతూ ఉంది. అది ఏ ప్రాంతంలో జరుగుతుంది, ఏ రాష్ట్రాల నుంచి ఆ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అక్కడ వారు కోరుతున్నారు, మొదలైన విషయాలను చర్చించుకుందాం. దాంతోపాటుగానే అస్మితా ప్రాజెక్ట్ లక్ష్యం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ భాషలను మెరుగుపరిచేందుకు, ఆ ప్రాంతీయ భాషల్లో ఉన్నటువంటి సంస్కృతిని అదేవిధంగా సాహిత్యాన్ని వెలుగు తీసేందుకు గాను ఒక కొత్త ప్రాజెక్టును యూజీసీ మరియు కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒక ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టే అస్మితా ప్రాజెక్ట్. అంటే మన చరిత్ర సంస్కృతులకు అనుగుణంగా ప్రాంతీయ భాషల్లో ఉన్నటువంటి విలువైనటువంటి సాహిత్యాన్ని, సంస్కృతిని ఈ యొక్క ఇతర భాషల్లో కూడా అనువదించేందుకు గాను ఈ యొక్క అస్మితా ప్రాజెక్ట్ను తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం. మరి ఈ రెండు లక్ష్యాల గురించి చర్చించుకునే ముందు మన అప్టెక్ జాబ్స్ నుంచి ఒక కొత్త కోర్సును మనం తీసుకురావడం జరిగింది. అదే ఆర్ఆర్బి జేఈ పోరు. ఈ ఆర్ఆర్బి జేఈ పోరు అనేది ప్రధానంగా ఎప్పుడైతే ఆర్ఆర్బి జేఈకి సంబంధించి అంటే నిన్నటి నుండి ఈ యొక్క అప్లికేషన్లు అప్లై చేసుకోవటం కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఆర్ఆర్బి జేఈకి సంబంధించి CBT 1 ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని మన యాప్లో పొందుపరచడం జరిగింది. ఇందులో భాగంగానే మీకు దాదాపు పూర్తి సిలబస్ తోటి 1500 వీడియోస్, అంటే చూడండి ఎంత విస్తృతంగా మీకు సిలబస్ కవర్ చేస్తూ ఇవ్వడం జరిగిందో. ప్రతి 1500 వీడియోస్ అంటే దాదాపుగా 10 సబ్జెక్టులు. ఇక్కడ మీరు చూడండి, మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ నాలెడ్జి, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, అదే సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా బయాలజీ, ఇలాంటి ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి పూర్తి సిలబస్ తోటి మీకు 1500 వీడియోల వరకు ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటుగా ఆ సబ్జెక్టులకు సంబంధించినటువంటి టాపిక్ వైజ్ వీడియోలతో పాటు టాపిక్ వైజ్ టెస్టులు నిర్వహిస్తూ ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక సమగ్రమైనటువంటి ఒక పోరు విధానాన్ని మనం ప్రారంభించడం జరిగింది. అంటే మీరు ఈ ఆర్ఆర్బి జేఈ సాధించే వరకు మీ పోరు ఆపకూడదనే ఉద్దేశంతో అనుక్షణం మిమ్మల్ని గుర్తుంచుకునే విధంగా ఈ యొక్క పోరు అనేటువంటి కాన్సెప్ట్ని మనం తీసుకురావడం జరిగింది. ఇది గనక మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యారు అంటే CBT 1 ఎగ్జామ్ అనేది క్రాస్ కావటం లేదా క్వాలిఫై కావటం అత్యంత ఈజీగా అవుతుందనే ఉద్దేశంతో ఈ కోర్సును మనం తీసుకురావడం జరిగింది. ఒకసారి మనం అప్టెక్ జాబ్స్కి వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ మీకు 30 గంటల నిడివి గల వీడియోలను ఫ్రీగా ఉంటాయి. చూడండి, నచ్చితే మీరు తీసుకోండి. అదేవిధంగా మీ జేఈ కళను సాకారం చేసుకుంటారని ఆశిస్తూ ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. రైట్, ముందుగా దేశంలో మరో కొత్త రాష్ట్రం ఏర్పాటుకు డిమాండ్. ఏంటా కొత్త రాష్ట్రం అంటే భిల్ ప్రదేశ్. మన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లాగానే భిల్ ప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం ఏర్పాటుకు కొత్త డిమాండ్. ఇది కొత్తదేమి కాదు, ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది భిల్ ప్రదేశ్. భిల్ ప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పాటు చేయలేనటువంటి దేశంలో సరికొత్త డిమాండ్ వెలుగులోకి వచ్చింది. ఈ డిమాండ్కు కారణాలు ఏంటయ్యా అంటే సామాజిక ఆర్థిక అణచివేత, రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవటం మరియు బిల్ ఆధిపత్య ప్రాంతాలలో కేంద్రీకృత అభివృద్ధి జరగకపోవటం, ఇవన్నీ కూడా ఈ భిల్ ప్రదేశ్ అనేటువంటి కొత్త రాష్ట్రం ఏర్పాటుకు దారి తీసినటువంటి కారణాలు. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు, ప్రధానంగా భిల్ తెగకు చెందినటువంటి గిరిజనులు పడుతున్నటువంటి బాధలకు వ్యతిరేకంగా, అంటే వారికి సామాజిక ఆర్థిక అణచివేత జరుగుతుందని, రాజకీయ ప్రాతినిధ్యం వారికి లేకుండా పోయిందని, వారి ప్రాంతాలలో అభివృద్ధి జరగటం లేదని మొదలైన కారణాలతోటి, ఇక దాంతోపాటుగా ప్రభుత్వ పథకాలు, చట్టాలు గిరిజనులకు సరిగ్గా అమలు కావటం లేదనేటువంటి సమస్యలతోటి ఈ యొక్క భిల్ ప్రదేశ్ అనేటువంటి కొత్త రాష్ట్రం ఏర్పాటుకు ఈ యొక్క నాంది పలికింది. అంటే ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి, ఆ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు, ఆ తెగవారిని పట్టించుకోవట్లేదు, వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించటం లేదు, మొదలైనటువంటి విషయాలతోటి ఈ భిల్ ప్రదేశ్ అనేటువంటి ఒక కొత్త రాష్ట్ర వాదం అనేది వెలుగులోకి వచ్చింది. చూడండి, వాళ్ళ యొక్క మ్యాప్ను కూడా తయారు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రాంతాలలో ఈ భిల్కి సంబంధించిన తెగకు సంబంధించిన వారు ఆధిపత్యంలో ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్న
మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలను విడదీసి బిల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పరచాలని ఆయా రాష్ట్రాల్లోని గిరిజనులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ బిల్ ప్రదేశ్ అనేది ఏర్పాటు చేయడానికి ఏ రాష్ట్రాలలో ఈ ప్రాంతాన్ని వాళ్ళు అడుగుతున్నారయ్యా అంటే కొద్దిగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ బొమ్మ చూస్తే ఇది బిల్ ప్రదేశ్ నమూనాగా వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే మనకి ఏంటయ్యా అంటే 4 రాష్ట్రాలతోటి ఈ ప్రాంతం అనుసంధానమై ఉంది. ఏంటయ్యా 4 రాష్ట్రాలు అంటే, ఒకటి రాజస్థాన్, ఈ ప్రాంతంలో రాజస్థాన్ రాష్ట్రంతో, ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రంతో మరియు మహారాష్ట్రతోటి, అదేవిధంగా మధ్యప్రదేశ్ తోటి, ఈ విధంగా 4 రాష్ట్రాలతోటి అనుసంధానమై ఉంది ఈ బిల్ ప్రదేశ్ యొక్క వివాదం. అయితే చూడండి, ఈ 4 రాష్ట్రాల్లోని 49 జిల్లాలను కలిపి కొత్త రాష్ట్రమైనటువంటి బిల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి కొత్తగా ఏర్పాటయ్యేటటువంటి బిల్ ప్రదేశ్లో ప్రస్తుతం రాజస్థాన్లోని 12 జిల్లాలు, మధ్యప్రదేశ్లోని 13 జిల్లాలను కూడా కలపాలని కోరటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ కొత్తగా ఏర్పాటు చేయబడేటువంటి బిల్ ప్రదేశ్లో ఇప్పటికే ఉన్నటువంటి రాజస్థాన్లోని 12 జిల్లాలు, మధ్యప్రదేశ్లోని 13 జిల్లాలను కూడా కలపాలని చెప్పి ఈ యొక్క బిల్ ప్రదేశ్ డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది రాను. ఇక 1913లో మాన్గర్ హత్యాకాండ, ఇది చాలా చరిత్రలో మన హిస్టరీలో కూడా చదువుకుంటాం. మాన్గర్ హత్యాకాండ ఇది జలియన్ వాలాబాగ్ కంటే ముందుగానే, దాదాపు జలియన్ వాలాబాగ్ కంటే 6 సంవత్సరాల ముందుగా ఈ మాన్గర్ హత్యాకాండ అనేది జరిగింది. అంటే మాన్గర్లో హత్యాకాండ జరిగింది. తర్వాత భిల్ సంఘ సంస్కర్త, ఆధ్యాత్మిక నాయకుడైనటువంటి గోవింద్ గురు గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ను మొదటిసారి లేవనెత్తారని చెప్పి భారతీయ ట్రైబల్ పార్టీ బీపీటీ రాజస్థాన్ అధ్యక్షుడు డాక్టర్ వేలారామ్ ఘెగ్రా పేర్కొన్నారు. అంటే అసలుకి ఈ బిల్ ప్రదేశ్ అనేది రావడానికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే స్వతంత్రానికి ముందు నుంచే ఉంది. స్వతంత్రానికి ముందుగా అంటే 1913లో మాన్గర్ హత్యాకాండ జరిగిన సందర్భంలో ఈ యొక్క వాదం అనేది మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చిందని చెప్పి, దానిని వెలుగులోకి తీసుకొచ్చిన వారు బిల్ సంఘ సంస్కర్త, అదేవిధంగా ఆధ్యాత్మిక నాయకుడైనటువంటి గోవింద్ గురు అని చెప్పి ఎవరు పేర్కొన్నారండి? ప్రస్తుతం భారతీయ ట్రైబల్ పార్టీ అధ్యక్షుడైన రాజస్థాన్కి సంబంధించిన అధ్యక్షుడైనటువంటి డాక్టర్ వేలారామ్ ఘెగ్రా పేర్కొనటం జరిగింది. అయితే ఈ మాన్గర్ హత్యాకాండను జలియన్ వాలాబాగ్కి 6 ఏళ్ళు ముందు జరిగింది. అయితే ఈ మారణకాండను ఆదివాసీ జలియన్ వాలాబాగ్రా జలియన్ వాలాగా పేర్కొనటం జరుగుతుంది. ఇది జనరల్ నాలెడ్జ్లో కాకుండా మన హిస్టరీలో కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఏ హత్యాకాండను ఆదివాసీ జలియన్ వాలాగా పిలుస్తారు అంటే మాన్గర్ హత్యాకాండ. ఈ మాన్గర్ హత్యాకాండ తర్వాత ఈ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అనేది మరి ఎక్కువగా అయిందని చెప్పి కూడా మనం గ్రహించాలి. ఓకే, ఇక రాజస్థాన్ గుజరాత్ సరిహద్దుల్లోని మాన్గర్ కొండలలో, రాజస్థాన్ గుజరాత్ సరిహద్దుల్లోని మాన్గర్ కొండలలో 1913 నవంబర్ 17న వందలాది మంది బిల్ గిరిజనులను బ్రిటిష్ ప్రభుత్వం వారు చంపవేయటం జరిగింది. దానినే మాన్గర్ మారణకాండగా పిలవటం జరుగుతుంది. సో మాన్గర్ మారణకాండ ఎప్పుడు జరిగిందయ్యా అంటే 1913 నవంబర్ 17న జరిగింది. ఈ మారణకాండలో ఈ బిల్ తెగకు చెందినటువంటి గిరిజనులు కొన్ని వందల మంది గిరిజనులను హత్య చేయటం లేదా చంపివేయటం జరిగింది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం. దానినే మాన్గర్ మారణకాండగా పిలుస్తారు చరిత్రలో. ఇక గుజరాత్లో 2017లో ఏర్పాటైనటువంటి భారతీయ ట్రైబల్ పార్టీ బీటీపీ అంటాం. ప్రధాన లక్ష్యాలలో ప్రత్యేక బిల్ ప్రదేశ్ ఏర్పాటు ఒకటి. సో ఈ విధంగా అప్పటి నుంచి కొనసాగుతూ వచ్చినప్పుడు 2017 వచ్చేసరికి గుజరాత్ రాష్ట్రంలో ఏర్పడినటువంటి భారతీయ ట్రైబల్ పార్టీ ప్రధాన లక్ష్యంగా ఈ బిల్ ప్రదేశ్ను ఏర్పాటు చేయాలని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం కానీ, లేదా ఉన్న రాష్ట్రాల సరిహద్దులను మార్చడం కానీ, లేదా పేర్లు మార్చడం కానీ మొదలైన అధికారం అంతా కూడా పార్లమెంటుకు మాత్రమే ఉందని చెప్పి, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఈ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఆకాంక్షించడం జరుగుతుంది. ప్రస్తుతం ఇది మన దేశంలో ప్రత్యేక రాష్ట్రాలలో ముందంజలో ఉంది. అంటే ప్రత్యేక రాష్ట్ర వాదంలో లేదా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఈ బిల్ ప్రదేశ్ అనేది ప్రముఖ స్థానంలో ఉంది. ఇది కరెంట్ అఫైర్స్గా మనం గుర్తించాలి, వచ్చే అవకాశం కూడా ఉండింది. ఎందుకంటే ఇది 4 రాష్ట్రాలతోటి ముడిపడి ఉన్నటువంటి సమస్య కాబట్టి ఇది ఎగ్జామినర్ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది.
రైట్, మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే అస్మితా ప్రాజెక్ట్. అస్మిత అంటే ఏంటండి? అస్మిత అంటే ఆగ్మెంటింగ్ స్టడీ మెటీరియల్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ త్రూ ట్రాన్స్లేషన్ అండ్ అకాడమిక్ రైటింగ్. దీన్నే అస్మిత అని చెప్పి ఇంగ్లీష్లో అబ్రివేషన్గా పేర్కొనటం జరిగింది. మరి అస్మిత ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీనికి సంబంధించిన విషయాలు ఏంటో చూద్దాం. భారతీయ భాషల్లో విద్యా వనరుల లభ్యతను పెంచే లక్ష్యంతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి కమిటీ అయినటువంటి భారతీయ భాషా సమితి మరియు యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఈ రెండు సంస్థలు ఇటీవల అస్మిత అనేటువంటి ప్రాజెక్ట్ను ఆవిష్కరించడం అనేది జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే మనకి భారతీయ భాషలలో ఉన్నటువంటి సాహిత్యాన్ని లేదా సంస్కృతిని నెక్స్ట్ జనరేషన్కు చేర్చడానికి, అనువాదాలను మనకి ప్రోత్సహించడానికి వివిధ భాషలు అంటే 22 భాషలకు సంబంధించినటువంటి అంశాలను ఈ యొక్క వెలుగులోకి తీసుకురావడానికి ఈ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయటం అనేది జరిగింది. చూడండి, ఈ ప్రాజెక్ట్ను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అయినటువంటి సంజయ్ మూర్తి గారు అధికారికంగా ప్రారంభించారు. ఇది భారతదేశ విద్యారంగంలో ఒక ముఖ్యమైనటువంటి మైలురాయిని సూచిస్తుందని, ఈ చొరవ జాతీయ విద్యా విధానం అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కదండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క లక్ష్యానికి దగ్గరగా ఉందని కూడా ఆయన ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తూ పేర్కొనటం జరిగింది. ప్రాంతీయ భాషలలో నాణ్యమైన విద్యా వనరులకు దీర్ఘకాలిక అవసరాన్ని పరిష్కరిస్తూ విద్యలో భారతీయ భాషలను ప్రోత్సహించడం ప్రాజెక్టు యొక్క ప్రాథమిక లక్ష్యంగా పేర్కొనడం జరిగింది. అంటే ఈ ప్రాజెక్టు యొక్క అస్మితా ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యం ఏంటయ్యా అంటే భారతీయ భాషలను ప్రోత్సహించటం. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానంగా 22 భాషలలో ఉన్నటువంటి గ్రంథాలను వారిని అనువదించడం, ఒక భాష నుంచి మరొక భాషకు అనువదించడం, అదేవిధంగా లేటెస్ట్గా వస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రాంతీయ భాషల్లోకి తీసుకురావటం, ఇవన్నీ కూడా ఈ అస్మితా ప్రాజెక్టులోని ముఖ్యమైనటువంటి అంశాలు. ఇది చూడండి, ఈ ప్రాజెక్టులో రాబోయే 5 ఏళ్లలో 22 భాషల్లో 1000 పుస్తకాలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అనగా వచ్చే 5 ఏళ్లలో భారతీయ భాషలలో 22,000 పుస్తకాలను ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేయనుంది. అంటే ఒక భాషలో వచ్చినటువంటి దాన్ని మరొక భాషలోకి, ప్రాంతీయ భాషల్లోకి అనువాదం అనేది ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యంగా ఉంది. అలాగే జూన్ 2025 నాటికి ఆర్ట్స్, సైన్స్ మరియు కామర్స్ వంటి స్ట్రీమ్స్లలో కవర్ చేసి 1800 పాఠ్య పుస్తకాలను రూపొందించాలని కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఇందులో భాగంగానే రాబోయే 5 సంవత్సరాలు ఉంది. అయితే నెక్స్ట్ ఇయర్ 2025 జూన్ నాటికల్లా కూడా 1800 పుస్తకాలను ప్రధానంగా ఆర్ట్స్, సైన్స్, కామర్స్ వంటి స్ట్రీములను కవర్ చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది ఈ యొక్క కమిషన్. ప్రాజెక్టుకు నాయకత్వం వహించడానికి 13 నోడల్ విశ్వవిద్యాలయాలు గుర్తించబడ్డాయి. అంటే ఈ ప్రాజెక్టును గుర్తించడానికి, దీనిని ఇంప్లిమెంట్ చేయడానికి 13 నోడల్ యూనివర్సిటీలను కూడా గుర్తించడం జరిగింది. ఈ సంస్థలు వివిధ ప్రాంతాల నుండి సభ్య విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేస్తాయి. అంతేకాకుండా ఇవి కంటెంట్ సృష్టి మరియు అనువాదానికి కూడా సహకారాన్ని అందిస్తాయని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తూ, ప్రాంతీయ భాషల్లో ఉన్నటువంటి వాటిని మరొక భాషల్లోకి అనువదిస్తూ, మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏ భాషనైనా సరే ప్రధానంగా 22 భాషలకి అనువాదం, 22 భాషలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా అనువాదం చేస్తూ దాదాపు రాబోయే 5 సంవత్సరాలలో 22,000 పుస్తకాలను అనువదించాలని చెప్పి ఈ యొక్క సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటయ్యా అంటే ప్రాంతీయ భాషల్లో విద్యా విధానాన్ని రూపొందించాలని, మనకి ప్రోత్సహించాలని, ఇది మనకి నూతన విద్యా విధానానికి దగ్గరగా ఉంది అని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా అస్మితా ప్రాజెక్టు, అదేవిధంగా బిల్ ప్రదేశాలకు సంబంధించిన అంశాలను మనం చర్చించుకోవడం జరిగింది. మరొక కరెంట్ అఫైర్స్ సెషన్లో మరికొన్ని విషయాలను మనం చర్చించుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.